సార్ ఉన్నారు కాబట్టి పర్సనల్గా మేము అడుగుతున్నాం. మా ముగ్గురికి మేము ప్రూఫ్స్ పెట్టినప్పుడు నాట్ సాటిస్ఫాక్టరీ ఇచ్చారు. నేను మెంటల్, నేను ఫ్రెషర్ మేడం, 2018 రిక్రూటింగ్. నేను ఎంత మెంటల్ టెన్షన్కి గురయ్యానో నాకు తెలుసు. 1 month మేడం. నీకు ఏమైనా నీకు గ్రీవెన్సెస్ ఉన్నాయి, నీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నాయి, అలాంటివి ఉంటే ఆయనకి సబ్ కలెక్టర్ తెలుసుకున్న విషయం. నేను నా నంబర్ నీకు ఇస్తాను. ఎవరో ఒకరిని నీ రిప్రజెంటేటివ్గా పెట్టుకొని డైరెక్ట్గా నాకు మాట్లాడవచ్చు, నాకు మెసేజ్ చేయవచ్చు. మీరు రోడ్డుకు రావాల్సిన అవసరం లేదు, సరేనా? తర్వాత పక్కలో ఉన్నారు. దానికి రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. మేము మ్యాన్ హ్యాండిల్ చేయడానికి ట్రై చేస్తాం. మేడం వాళ్ళు రిప్రజెంటేషన్ తీసుకొని వస్తే ప్రతినిత్యం మా కాలేజీలో జరుగుతున్న గొడవలే. గత 8 నెలలుగా మేము పడుతున్న బాధని ఈరోజు పేపర్ రూపంలో, కంప్లైంట్ రూపంలో ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది. యాక్చువల్గా ఇదంతా దీనికంతటికి కారణము నిన్న మా కాలేజీలో సబ్ కలెక్టర్ గారి ఎంక్వైరీ జరిగింది. ఎంక్వైరీలో మా సమస్యలు మేము మేడంతో చెప్పుకున్నామనే కక్ష సాధింపు చర్యగానే ఇదంతా మా మీద చేస్తున్నారు ఆయన. ముందు కూడా ఇలాంటివి అన్ని డిపార్ట్మెంట్స్కి జరిగాయి. ఈరోజు అది పరిధులు దాటి మేము ఇక్కడి వరకు వచ్చే పరిస్థితి కలిగించారు సారు. ఇంకా మాకు దీన్ని భరించడం కానీ, దీన్ని ఎదుర్కొనే శక్తి కానీ మాకు లేదు. మాకు ఏదైనా మేము ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చాము కాబట్టి మాకు ఏదైనా న్యాయం జరుగుతుందని ఆశిస్తాం. మహిళా కళాశాల అధ్యాపకులము అందరం కూడా ఇవాళ మార్నింగ్ సింహాద్రి గారు డైరెక్ట్గా మా కంప్యూటర్ ల్యాబ్కి వచ్చి, నేను అండ్ వినీలా మేడం కంప్యూటర్ సైన్స్ లెక్చరర్ డైరెక్ట్గా మా ల్యాబ్లోకి వచ్చి, మీరు ఇక్కడ కూర్చోకూడదు, మీకు ఇక్కడ కూర్చోవడానికి మీకు ఎలాంటి పర్మిషన్ లేదు, మీరు బయటికి వెళ్ళిపోండి అని చెప్పి మీదికి వస్తూ మ్యాన్ హ్యాండిల్ చేయడానికి ట్రై చేశారు. సో మేము ఇలా ఈ సంభాషణ జరుగుతూ ఉండగా స్టాఫ్ అందరూ వచ్చి మమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేశారు. సో వాళ్ళ మీద కూడా అసభ్యకరంగా మాట్లాడుతూ అందరూ కూడా ఈ ప్రెమిసెస్ని వదిలి వెళ్ళిపోండి అని చెప్పి మాట్లాడారు. సో వెంటనే మాకు ఏం చేయాలో తోచలేదు. ఆ సమయంలో యశోదా మేడం గారు 100కి కాల్ చేశారు. వాళ్ళు వచ్చారు మమ్మల్ని రెస్క్యూ చేయడానికి. సో ఇంకా విధి లేని పరిస్థితుల్లో మేము పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్